పేషెంట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని క్రిటికల్గా ఉందనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇక్కడ క్రిటికల్ అంటే అత్యంత విషమ పరిస్థితి అని అర్థం. ఇలాంటి సంక్లిష్టమైన దశ నుంచి రోగిని సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకురావడానికి ఇవాళ చాలా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ రూపంలో పెద్ద బృందమే అందుబాటులో ఉంటుంది. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మత్తు వైద్యులు మొదలుకొని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతో మంది నిపుణులు ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిటికల్ కేర్ అంటే ఏంటి? ఈ విభాగం ప్రాధాన్యం ఏంటి? క్రిటికల్ కేర్ ఆ పేరులోనే ఉంది. పేషెంట్స్ చాలా సీరియస్గా ఉండి లైఫ్ థ్రెటనింగ్ ప్రాణం మీదకి వచ్చి ఉన్న వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేస్తూ మేనేజ్ చేసే పద్ధతిని క్రిటికల్ కేర్ విభాగం అని అంటారండి. ఇందులో పేషెంట్స్ చాలాసార్లు చాలా సీరియస్గానే ఉంటారు. ప్రాణం మీదకి వచ్చి బీపీ తక్కువగా ఉండడం కానీ సీరియస్గా ఉండి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళ పేషెంట్స్ని క్రిటికల్ కేర్ని మేనేజ్మెంట్ అంటారు. ఎలాంటి పేషెంట్లకు క్రిటికల్ కేర్ అవసరం ఉంటుంది? పేషెంట్లు యాక్సిడెంట్, సివియర్ యాక్సిడెంట్స్, తర్వాత హెడ్ ఇంజరీస్, తలకి దెబ్బలు తగిలి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం కానీ, పేషెంట్లు టాక్సిక్ ఫీవర్స్ అంటే కాంప్లికేటెడ్ ఫీవర్స్ ఉంటాయి, మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పైరోసిస్, ఇటువంటి ఫీవర్స్, అటువంటి ఫీవర్లు వచ్చి పేషెంట్ ఒకసారి అన్కాన్షియస్లోకి కానీ లేకపోతే బీపీ ఫ్లక్చుయేషన్స్ తగ్గిపోవటం కానీ అటువంటి వాటిల్లో యూజువల్గా క్రిటికల్ కేర్లోకి వస్తుంటారు. అలాగే బీపీ బాగా ఎక్కువైపోవటం కానీ బాగా తగ్గిపోవడం కానీ, షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం కానీ పెరగటం కానీ, అలాగే హార్ట్ అటాక్స్, గర్భిణీ స్త్రీల్లో కొన్ని ఇబ్బందులు వచ్చి ఇటువంటి పేషెంట్స్ అందరూ కూడా క్రిటికల్ కేర్లోకి అడ్మిట్ అవుతుంటారు. క్రిటికల్ కేర్ స్పెషలిస్టులను ఇంటెన్సివిస్ట్లని ఎందుకు పిలుస్తారు? ఇంటెన్సివిస్ట్ అంటే 24/7 హాస్పిటల్లో ఐసీయూలో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు క్రిటికల్ కేర్లోనే ఇంటెన్సివిస్ట్లు ఎందుకంటారంటే క్లోజ్ టు ది పేషెంట్ ఉండి పేషెంట్కి ఏ క్షణం ఏ ప్రమాదం వచ్చినా సరే 24/7 పేషెంట్కి అటెండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ చేయించడం కానీ ట్రీట్మెంట్ మార్చడం కానీ, అంటే మినిట్ టు మినిట్ పేషెంట్ని కంటికి రెప్పలా చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ పేషెంట్ని ప్రాణాపాయం నుంచి బయటికి తీసుకురావడానికి చేసే వాళ్ళని ఇంటెన్సివిస్ట్లు అంటారు. అత్యవసర కేసుల్లో క్రిటికల్ కేర్ స్పెషలిస్టుల సేవలు ఎలా ఉంటాయి? అన్కాన్షియస్ పేషెంట్స్ వచ్చిన, లేకపోతే బీపీ షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చి రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే పేషెంట్కి ఒకసారి ఆయుస్యం ఎక్కువైపోయి వెంటిలేటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెంటిలేటర్కి వెళ్ళినప్పుడు పేషెంట్ వెంటనే 24/7 ఉన్నప్పుడు ఐసీయూలో డాక్టర్స్ వెంటనే కృత్రిమ శ్వాస అంటే నోట్లో గొట్టం వేసి కానీ లేకపోతే మాస్క్ ద్వారా కానీ వెంటిలేషన్ ఇచ్చి, అలాగే పేషెంట్కి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా బ్లడ్ తక్కువైపోతే వెంటనే బ్లడ్ ఎక్కించి, ఒకవేళ ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ వెంటనే చేయటానికి ఇంటెన్సివిస్ట్లో ఐసీయూలో ఉపయోగపడతారు. ఒక పేషెంట్ కొద్ది సంవత్సరాల క్రితం పేషెంట్ సీరియస్గా ఉండి హెడ్ ఇంజరీతో వచ్చారు. పేషెంట్ యంగ్ పేషెంట్ 20-22 ఏళ్ళు ఉంటాయి. పేషెంట్ పేరు కూడా ప్రవీణ్. అసలు రికవర్ అవ్వడని అందరూ అనుకున్నారు డాక్టర్స్, స్పెషలిస్టులు. ఫార్చునేట్గా మా దగ్గర 2 months ఉండి కంప్లీట్గా రికవర్ అయ్యి తన మటుకు తను నడుస్తూ భోంచేస్తూ మళ్ళీ ఈ రివ్యూ కూడా వచ్చాడు. అది చాలా హ్యాపీ అయిన విషయం, సంతోషం. రెండోది ఒక మామగారు 60 years ప్లస్ ఆవిడ ఐసీయూలో హార్ట్ ఆగిపోతే సిపిఆర్ చేసి కంప్లీట్గా రికవర్ చేసి ఇంటికి పంపించాం. క్రిటికల్ కేర్ యూనిట్లో టీం వర్క్ ఎందుకు ముఖ్యం? ఐసీయూ యాక్చువల్లీ ఈజ్ ఏ టీమ్ వర్క్ అండి. ముఖ్యంగా ఏంటంటే ఐసీయూలో ఒక ప్రాబ్లం అంటూ ఉండకపోవచ్చు, పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. పేషెంట్కి ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది, సో వెంటనే తనకి హెడ్ ఇంజరీ అయిందనుకోండి, సో దానికి న్యూరోసర్జన్ అవసరం ఉంటుంది. అలాగే బ్లడ్ అవసరం అయితే బ్లడ్ బ్యాంక్ అవసరం ఉంటుంది. ఆపరేషన్ తీసుకెళ్ళాలంటే ఎనస్థీషియా డాక్టర్ గారు ఎనస్థిస్ట్ అవసరం ఉంటుంది. అలాగే ఓటీ సిస్టర్ ఉంటుంది. సో వీళ్ళందరినీ యాక్టివ్గా చేసుకుని క్రిటికల్ కేర్ వాళ్ళు ఉంటారు. అలాగే ఒక పేషెంట్కి పొట్టలో ప్రాబ్లం ఏమైనా ఉంది, సో ఐసీయూలో ఉన్నారు, వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సో ఇంటెన్సివిస్ట్ ఏం చేస్తారంటే ఎనస్థీషియా డాక్టర్ గారితో, అలాగే ఆపరేషన్స్ డాక్టర్ గారిని, ఓటీ సిస్టర్ని, వీళ్ళందరినీ యాక్టివేట్ చేసి కలెక్టివ్ టీమ్ వర్క్ ఉంటుంది. అలాగే కొంతమంది పేషెంట్స్కి బీపీ షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో వాళ్ళకి నెఫ్రాలజిస్ట్ కావాలి, అంటే డయాలసిస్ చేయవలసి ఉంటుంది. సో ఫిజిషియన్స్ వస్తారు, డయాలసిస్ చేసే నెఫ్రాలజిస్ట్ చూస్తారు,
తర్వాత క్రిటికల్ కేర్ ఫిజిషియన్ చూస్తుంటారు, అలాగే ఇంక ఏ స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ, అలాగే చెస్ట్ పెయిన్ వచ్చింది కార్డియాలజీ డాక్టర్, అలాగే టీం వర్క్ అందరూ కలిపి టీం వర్కింగ్ చేస్తుంటారు. క్రిటికల్ కేర్కు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులేంటి? క్రిటికల్ కేర్ లాస్ట్ 10 yearsలో ఇండియాలో చాలా బాగా డెవలప్ అయిందండి. వెస్ట్రన్ కంట్రీస్లో 20 years నుంచి డెవలప్ అయినా ఇండియా లాస్ట్ 10 yearsలో బాగా డెవలప్ అయింది. ఆల్మోస్ట్ కామన్ పీపుల్కి బాగా రీచ్ అయింది కూడా చెప్పొచ్చు. అలాగేంటంటే ఇప్పుడు డయాలసిస్ కిడ్నీ పాడైపోయాయి, సిఆర్ఆర్టీ అనే ఎక్విప్మెంట్ వచ్చింది, అది ఇండియాలో చాలా చోటుకు వచ్చేసింది. అలాగే కోవిడ్ లోపల ఎక్మో, సో పేషెంట్కి గాలి అందట్లేదు, రిఫ్రాక్టివ్ హైపాక్సియా వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనుకోండి, ఎక్మో వచ్చింది. అలాగే బోల్డ్ లేటెస్ట్ డ్రగ్స్ వచ్చాయి, బోల్డ్ యాంటీబయాటిక్స్ వచ్చాయి. ఇవన్నీ కాకుండా డాక్టర్స్ కూడా వెల్ ట్రైన్ డాక్టర్స్, వెల్ ట్రైన్ పారామెడిక్స్ అండ్ నర్సెస్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ఇన్ ఇండియా. అందుకనే ఇండియా మెడికల్ టూరిజం కింద బాగా డెవలప్ అయ్యి నౌ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ విత్ గుడ్ అవుట్కమ్. పేషెంట్స్ కూడా బాగా రికవర్ అవుతున్నారు. ఐసీయూలోకి అందరినీ అనుమతించకపోవడం వెనుక కారణాలేంటి? అందరినీ అనుమతించకపోవడం అంటూ ఉండదు, ఎలా చేస్తాం. కానీ ఏంటంటే అండి, ఇప్పుడు 24/7 ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం ఏదో ఒక ఇంజక్షన్ మార్చడం చేయటం అనేది జరుగుతుంది. సో అస్తమానం పేషెంట్స్ వస్తే నర్సెస్ ఇచ్చే ట్రీట్మెంట్, డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ కొంచెం అడ్డు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే వీళ్ళకి లిమిటెడ్ అవర్స్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైము, మధ్యాహ్నం లంచ్ టైము, రాత్రి టైము వాళ్ళు వచ్చి పేషెంట్ని చూసి పలకరించవచ్చు, తినే పేషెంట్ అని అంటే ఫుడ్ పెట్టచ్చు, ఇవన్నీ జరుగుతుంటుంది. కాకపోతే ఫ్రీక్వెంట్గా వస్తే దీంతోపాటు పేషెంట్తో పాటు కొంత డస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల పేషెంట్ అవుట్కమే ఇబ్బంది, అందుకని లిమిట్ చేస్తుంటాం అంతే. బట్ పేషెంట్ సీరియస్గా ఉండి, క్యాన్సర్ ఉండి, టెర్మినల్ కేర్ ఉండి ఐసీలో ఉన్న వాళ్ళకి పేషెంట్స్ అలౌ చేస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్ కూర్చోమని, వాళ్ళతో గడపమని. టెర్మినల్ కేర్ అంటే జీవితంలో లాస్ట్ ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్ ఉన్న వాళ్ళని మనం టెర్మినల్ కేర్, స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాం. క్రిటికల్ కేర్ యూనిట్ ని ఆపత్కాలంలో మన ప్రాణాలకు భరోసానిచ్చే ఆత్మీయ నేస్తంగా చెప్పుకోవచ్చు. ప్రాణం రెపరెప కొట్టుకునే సంక్లిష్ట స్థితి నుంచి మనల్ని సురక్షితమైన స్థితికి తీసుకొచ్చే వరకు నిపుణులైన వైద్య బృందం క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.